వెల్కమ్ టు గిరిజి న్యూస్. మాట మీద నిలబడుతున్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వివరాలు. వైసీపీ అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నేడు అల్లూరు జిల్లా ఉక్కుంపేట మండలం స్థానిక మఠం పంచాయతీ పరిధిలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల గిరిజనులకు ఆయనకు ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల గిరిజనులు మాట్లాడుతూ ఎమ్మెల్యేకు జీవితాంతం రుణపడి ఉంటామని, ఎందుకంటే గతంలో మా గ్రామం సందర్శించేందుకు వచ్చినప్పుడు డ్రైనేజీ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆయనకి తెలియజేశాము. తప్పకుండా మీ సమస్య పరిష్కారం చేస్తానని ఆయన నేడు నూతన డ్రైనేజీకు 6 లక్షల రూపాయలతో శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. అనేక మంది నాయకులు హామీలు ఇస్తారు తప్ప నెరవేర్చలేరని, కానీ మా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హామీ ఇస్తే నెరవేర్చడం ఖాయమని ఆయా గ్రామాల గిరిజనులు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈరోజు మరి ఈ మఠం పంచాయతీ జాగ్రవలస గ్రామంలో గతంలో మరి ఎన్నికల కన్నా ముందు మీకు హామీ అనేటటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారంగా ఈరోజు ఈ గ్రామంలో 6 లక్షల రూపాయలతో సీసీ డ్రైనేజ్ అనేటటువంటిది, అంటే మురుక్కాల నీళ్లు నిలబడకుండా ఉండకుండా వెళ్ళిపోవడం కోసం అని చెప్పేసి 6 లక్షల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరు చేయడం అనేటువంటిది జరిగింది. మరి అంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు అనేటటువంటి సరిగా లేకపోతే గ్రామాల పరిస్థితి ఎలా ఉంటాయి అనేటటువంటిది అందరూ మనం చూస్తూనే ఉన్నాం. మరి గత ప్రభుత్వం ఉన్నంతసేపు కూడా చాలా జరిగాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వము మరి ఈరోజు అరకొర నిధులతో మరి సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఇదే కాకుండా అంటే నా మనసులో ఉన్నదంటే మీకు ఇచ్చినటువంటి ఈ హామీ అనేది కాకుండా మళ్ళీ ఇంకెక్కడో డ్రైనేజ్ అని చెప్పేసి అన్నారు, అది కూడా చేయడానికి అయితే సాయశక్తిగా కృషి చేస్తాం. అలాగే మరి ఇక్కడ కొత్త ఊరు కూడా ఏదో కావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దూర వాళ్ళు కూడా అడిగారు. మరి ఏ ఉన్నా సరే మీరు మా దృష్టిలోకి తీసుకొస్తే ఖచ్చితంగా మేము చేయడానికి అయితే ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాం. అలాగే మంచినీళ్ళు సమస్య అనేటటువంటి కూడా ఇప్పుడు విన్నాం. మరి దానికి గ్రావిటీ స్కీమ్ కోసం అని చెప్పేసి గతంలో సంతోషపురం ఏరియా నుంచి ఎక్కడ నుంచి తీసుకొస్తే సరిపోతుందని చెప్పేసి అన్నారు, కానీ అక్కడ ఏంటంటే ఒక నూతి తవ్వాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అక్కడ నుంచే డంప్ చేసే పరిస్థితి అయితే తప్ప ఇది సక్రమంగా మీకు నీళ్ళు అయితే అందించలేనటువంటి పరిస్థితి. మీకు బోర్వెల్స్ తీసినా సరే సరిగా నీళ్ళు అయితే రావటం లేదని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఖచ్చితంగా మేము ఇంజనీరింగ్ వాళ్ళతో పంపించి ఎక్కడైతే మనం వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేటటువంటి అది త్వరలోనే మీకు బోర్ కూడా మేము శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ, మరి నాకు మీరు ఇంత అంటే నమ్మి చేసినందుకు మీకు ఎప్పుడు రుణపడే ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఏమైంది